డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. సాధారణంగా మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి మళ్లీ నిద్రపోయే వరకు కొన్ని అద్భుతాలు, వింతలను వింటుంటారు, తెలుసుకుంటూ ఉంటారు. అయితే అన్ని విషయాలు కాకపోయినా కూడా కొన్ని మాత్రం మిమ్మల్ని బాగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మరికొన్ని మిమ్మల్ని నివ్వెరపోయేలా చేస్తాయి. ఇంకొన్ని రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. అదే గూస్ బంప్స్ అంటారు కదా, అందుకు కారణమవుతాయి. అయితే అసలు అలా ఎందుకు జరుగుతుంది? మీ రోమాలు ఎందుకు నిక్కబొడుచుకుంటాయో ఆలోచించారా? అసలు ఈ గూస్ బంప్స్ ఎలా వస్తాయో తెలుసా? సినిమాలు చూసేటప్పుడు, ఎప్పుడైనా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు, ఉన్నట్టుండి ఆశ్చర్యానికి, భయానికి లోనైనప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దీన్నే గూస్ బంప్స్ అంటుంటాం. వెంట్రుకలు నిక్కబొడవడం గురించి అందరికీ తెలిసి ఉండాలి. మీకు చాలా సందర్భాలలో ఇలా ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఉదాహరణకు, వింటర్ సీజన్లో హఠాత్తుగా చలి పెరిగినప్పుడు శరీరం వణుకుతుంది. అప్పుడు మన వెంట్రుకలు నిక్కబొడుస్తాయి. అదేవిధంగా మీరు భయపడినప్పుడు కూడా కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. దీంతో పాటు భావోద్వేగానికి గురైనప్పుడు, సంతోషానికి గురైనప్పుడు కూడా ఇలా జరుగుతుంది. సంతోషపరిచే విషయాలను వినడం, పట్టలేని ఆనందానికి గురి కావడం, దుఃఖం, భయం, ఉద్వేగం వంటి పరిస్థితులలో ఇలా జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ధోని హెలికాప్టర్ షాట్ ఆడినా, కోహ్లీ సెంచరీ చేసినా మనం భావోద్వేగానికి లోనవుతాం. ఇలాంటి సందర్భాల్లో మీకు తెలియకుండానే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వాటిని మనం గూస్ బంప్స్ అంటుంటాం. అలా జరగడానికి ఒక బలమైన కారణం ఉంది. మీ రోమాలు నిక్కబొడుచుకోవడానికి ఒక మజిల్ కారణం. అవును, నిజమే, ఒక మజిల్ కారణంగా మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సాధారణంగా చర్మం మీద ఉండే ప్రతి వెంట్రుకను సపోర్ట్ చేసేందుకు ఎరెక్టర్ పిలి అనే ఒక కండరం ఉంటుంది. ఈ కండరాలు సంకోచించినప్పుడు అక్కడి చర్మం దగ్గరకు వచ్చి వెంట్రుకలు పైకి లేస్తాయి. మెదడులో కణాలు బయట జరిగిన విషయాల వల్ల షాక్ కి గురైనప్పుడు ఇలా జరుగుతుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మెదడు శరీరాన్ని ఒక్కసారిగా అప్రమత్తం చేయాలనుకుంటుంది. అప్పుడు రక్తం వేగం పెరిగి చర్మం, కండరాలు బిగుసుకుంటాయి. దాంతో వెంట్రుకలు నిక్కబొడుస్తాయి. ఏదైనా ఊహించని హఠాత్ పరిణామం జరిగినప్పుడు ఆ షాక్ ను తట్టుకోవడానికి మెదడు ముందుగానే రెడీ అవుతుంది. అందులో భాగమే ఈ గూస్ బంప్స్ కూడా. గూస్ బంప్స్ ను గూస్ ఫ్లెష్, గూస్ పింపుల్స్, చిల్లీ బంప్స్ అని కూడా అంటారు. అలాగే సైంటిఫిక్ గా ఈ సెన్సేషన్ ను పిలోమీటర్ రిఫ్లెక్స్ అని కూడా అంటారు. ఈ గూస్ బంప్స్ కేవలం మనుషులకే కాదు, ఇంకా చాలా రకాల జీవులకు కూడా వస్తాయి. వెంట్రుకలు నిక్కబొడవడానికి మరికొన్ని కారణాలేమిటంటే, శారీరక శ్రమ, అనుభూతి, ఉద్వేగం లాంటివి నాడీ వ్యవస్థను యాక్టివ్ చేస్తాయి. కొన్నిసార్లు గూస్ బంప్స్ ఎటువంటి కారణం లేకుండా వస్తాయి. ఇది వెచ్చగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది మీకు చాలా చల్లగా అనిపించినప్పుడు కండరాల కదలిక వెంట్రుకలను నిక్కబొడవడానికి సహాయం చేస్తుంది. ఈ సందర్భంలో శరీరం వేడిగా మారుతుంది. మీ శరీరం వేడెక్కడం ప్రారంభించినప్పుడు మీ జుట్టు క్రమంగా సాధారణ స్థితికి చేరుతుంది. కొన్నిసార్లు ఏదైనా భావోద్వేగం లాంటి సమయంలో వెంట్రుకలు నిక్కబొడుస్తాయి. వాస్తవానికి మీరు ఏదైనా చూస్తున్నప్పుడు, డీప్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు శరీరం ప్రతిస్పందిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ఒక సినిమాలోని సన్నివేశం లేదా చాలా అద్భుతమైన, అందమైన పాట విన్నప్పుడు, అది మీకు బాగా నచ్చినప్పుడు మీ వెంట్రుకలు ఒక్కసారిగా నిక్కబొడుస్తాయి. ఎందుకంటే దానిలో మనం అంతర్లీనమవుతాం. దీంతో భావోద్వేగానికి గురై ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.